మన భూమి చుట్టూ ఎటు చూసినా నీరే. మన ప్లానెట్ యొక్క సర్ఫేస్ 70% వాటర్తోనే నిండి ఉంటుంది. మన వెదర్ని, అగ్రికల్చర్ని, లివింగ్ ఆర్గానిజమ్స్ని అన్నిటినీ ఈ వాటరే నడిపిస్తుంది. మరి అలాంటి ఈ వాటర్ మన ప్లానెట్ మీద ఒకప్పుడు అసలు ఒక్క చుక్క కూడా లేదంటే మీరు నమ్ముతారా? ఒకప్పుడు మన ప్లానెట్ మీద ఒక్క చుక్క వాటర్ ఉండేది కాదు. దానికి సమాధానం తెలియాలంటే మనం 4.6 బిలియన్ ఇయర్స్ ఎగోకి వెళ్ళాలి. ఇప్పుడున్న మన ప్లానెట్ని మనం తరచుగా బ్లూ డాట్ లేదా బ్లూ ప్లానెట్ అనుకుంటాం, ఎందుకంటే వాటర్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. కానీ 4.6 బిలియన్ ఇయర్స్ ఎగో మన ప్లానెట్ ఒక నరకంలా ఉండేది. ఎటు చూసినా ఫైర్, స్మోక్, డస్ట్, గ్యాస్ అండ్ రాక్స్తో ఉండేది. ఒక్క చుక్క వాటర్ కూడా ఉండేది కాదు. ఇది మన సముద్రాలు, మహాసముద్రాలు ఎలా ఏర్పడ్డాయని చెప్పే కదా. ఈ స్టోరీకి ఆరిజిన్ మన ప్లానెట్ ఫార్మేషన్ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ మన సోలార్ సిస్టమ్ ఫార్మేషన్ దగ్గర నుండే స్టార్ట్ అవుతుంది. స్పేస్లో ఉండే డస్ట్ అండ్ గ్యాస్ వాటి సొంత గ్రావిటీలో కొలాప్స్ అయ్యి ఒక స్టార్లా ఫామ్ అవుతుంది. అదే మన సన్. ఆ సన్ చుట్టూ ఎన్నో పెద్ద పెద్ద డెబ్రీస్ ఒకదానినొకటి ఢీకొంటూ రాపిడితో మన సన్ చుట్టూ తిరుగుతూ ఉండేవి. ఒకదానికి ఇంకోటి ఢీకొని అవి పెద్దగా ఫామ్ అవుతాయి. అందులో ఒకటే మన ప్లానెట్ ఎర్త్. దీన్ని ప్రోటో ఎర్త్ అని అంటారు. ఇది చాలా వేడిగా ఉండేది. స్పేస్లో నుండి వచ్చే స్పేస్ రాక్స్తో కొలిషన్స్ అవుతూ, వాల్కానిక్ ఎరప్షన్స్ అవుతూ, ఫైర్తో, మ్యాగ్మాతో 2000 డిగ్రీస్ సెల్సియస్ టెంపరేచర్తో ఉండేది. మరి ఇలాంటి ఒక ప్లానెట్ మీదికి వాటర్ ఎలా చేరి వచ్చింది? సైంటిస్టులు ఈ వాటర్ అనేది ప్రోటో ఎర్త్ లోపల నుండి వచ్చిందని నమ్ముతారు. మన అప్పటి ఎర్త్ యొక్క మ్యాంటిల్లో ఉన్న మినరల్స్ ఎంతో ప్రెషర్ అండ్ హీట్తో లోపల ట్రాప్ అయి ఉన్నాయన్నమాట. టైనీ అమౌంట్స్ ఆఫ్ హైడ్రోజన్, ఆక్సిజన్ అండ్ హైడ్రాక్సిల్ కాంపౌండ్స్ లాగా మన ఎర్త్ యొక్క మ్యాంటిల్లో ఉండే అన్నమాట. అంత ప్రెషర్ అండ్ హీట్ వల్ల అవి గ్యాసెస్లా ఫామ్ అవుతాయి. అందులో ఒకటే ఈ వాటర్ వేపర్. అలా గ్యాసెస్ ప్రోటో ఎర్త్ని చీల్చుకుంటూ బయటికి రావటమే ఈ వాల్కెనోస్ అంటారు. కానీ అప్పుడు ఈ వాల్కెనోస్ వాటి ప్రిమిటివ్ స్టేజ్లో ఉండేవి. వీటి నుండి మెయిన్గా స్టీమ్ బయటకు వచ్చేది. అలా వచ్చిన స్టీమ్ ప్రోటో ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లో కలిసిపోయేది. ఆ స్టీమ్తో పాటే కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ మరియు ఇతర గ్యాసెస్ కూడా అప్పటి ప్రోటో ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అయిపోయాయి. ఇలా కొన్ని ల్యాక్స్ ఆఫ్ ఇయర్స్గా రిలీజ్ అవుతూ మన ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ అనేది చాలా థిక్గా మారిపోయింది. మెల్లిమెల్లిగా మన ఎర్త్ కూల్ అవ్వడం స్టార్ట్ చేసింది. దాంతో ఆ స్టీమ్ అనేది కండెన్స్ అవ్వడం మొదలైంది. అలా కండెన్స్ అయి మన ఎర్త్ మీదకి వర్షంలా మళ్ళీ సర్ఫేస్ మీద పడేది. ఈ ప్రాసెస్ అనేది కొన్ని వేల లేదా కొన్ని లక్షల సంవత్సరాల వరకు వర్షం పడుతూనే కొనసాగింది. అదే సమయంలో అరౌండ్ 4 బిలియన్ ఇయర్స్ ఎగో మన ప్రోటో ప్లానెట్ ఎర్త్ మీద ఎన్నో ఆస్ట్రాయిడ్స్, కామెట్స్ వచ్చి ఢీకొన్నాయి. అందులో చాలా కామెట్స్లో హైడ్రేటెడ్ మినరల్స్ అండ్ ఐస్ కాంపౌండ్స్ ఉండేవి. ఈ కొలిజన్స్ని లేట్ హెవీ బొంబార్డ్మెంట్ పీరియడ్ అంటారు. అలా మెల్లిమెల్లిగా మన ప్లానెట్ మీద వాటర్ అనేది ఫామ్ అయింది. ఫస్ట్ చిన్న చిన్న లేక్స్ లాగా ఏర్పడ్డాయి. ఒకవైపు ఆగకుండా వర్షం పడుతూనే ఉంది కొన్ని లక్షల సంవత్సరాల నుండి. సుమారు 3.8 బిలియన్ సంవత్సరాల క్రితం మన ఎర్త్ మీద అసలైన ఓషియన్స్ అనేవి ఏర్పడ్డాయి. ఇప్పుడున్నంత లోతుగా పెద్దగా ఉండకపోవచ్చు, కానీ ఏర్పడ్డాయి. మరి ఇదంతా ఇలానే జరుగుండొచ్చన్న దానికి ప్రూఫ్ ఏంటి? దీనికి సమాధానం మనం కలెక్ట్ చేసిన ఏన్షియంట్ రాక్స్, మినరల్స్ అండ్ స్పేస్ డస్టే. సో మన ప్లానెట్ మీద వాటర్ ఏర్పడడానికి ఓన్లీ మన ప్లానెట్లో దాగి ఉన్న మినరల్సే కాదు, బయట నుండి వచ్చిన ఆస్ట్రాయిడ్స్ అండ్ కామెట్స్ కూడా. కానీ ఈ మొదటి ఓషన్స్ అనేవి ఎగ్జాక్ట్గా వాటర్ కాదు. ఇవి ఫుల్ ఆఫ్ మినరల్స్తో ఉండేవి, చాలా వేడిగా ఉండేవి. అండర్ సీ వెంట్స్ అంటే ఆ వాటర్ బాడీ బాటంలో ఉన్న ఓపెనింగ్స్, అందులో నుండి వచ్చే బబుల్స్ వల్ల మన భూమి మీద లైఫ్ ఫామ్ అవ్వడానికి కారణమవుతుంది. అదే వాటర్లో హిస్టరీలోనే మొదటి సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ ఏర్పడ్డాయి. మనం బయాలజీలో చదివిన ఆర్ఎన్ఏ, డిఎన్ఏ ఇలాంటివన్నీ ఈ వాటర్లో కింద ఉండే హైడ్రోథర్మల్ వెంట్స్ దగ్గర ఏర్పడ్డాయి. అలా ఈ ఓషియన్స్ మన ఎవల్యూషన్ని, క్లైమేట్ని, కార్బన్ సైకిల్ని మెయింటైన్ చేస్తూ లైఫ్ని ఇచ్చింది. ఇప్పటికీ ఇది ఒక మిస్టరీయే. మన ఓషన్స్ని ఓన్లీ 5% డీప్ మాత్రమే ఎక్స్ప్లోర్ చేశాం. మౌంట్ ఎవరెస్ట్ కంటే లోతుగా ఉండే ప్రదేశాలు, వాల్కెనోస్, ట్రెంచెస్ మన ఈ ఓషన్స్లో దాగి ఉన్నాయి. ఇంత పెద్ద ప్లానెట్లో మనం కేవలం పైన మాత్రమే ఎక్స్ప్లోర్ చేశాం. అంతు చిక్కని ఈ ఓషన్స్ డెప్త్స్లో ఇంకేం దాగున్నాయో అనేది ఫ్యూచర్ జనరేషన్ సైంటిస్ట్కి ఒక ఛాలెంజ్. సో నెక్స్ట్ టైం మీరు ఒక బీచ్ దగ్గర నిల్చున్నప్పుడు, మీకు ఆహ్లాదాన్ని కలిగించే ఆ సముద్రపు ఒడ్డులో ఉండే అలలను చూసినప్పుడు మీకు గుర్తు రావాల్సింది ఈ సముద్రాలు, మహాసముద్రాలు ఎన్నో లక్షల సంవత్సరాలుగా పడిన వర్షం, ఏర్పడిన లావా, ఢీకొన్న కామెట్స్ అండ్ ఆస్ట్రాయిడ్స్ నుండి మాత్రం మర్చిపోకండి.